యుగ యుగములు జీవించు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి. మీరున్న చోట్లోనే అలాగే ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి, దేవుని స్తుతించండి. దివ్యమందసారి మహాత్మా భోజనమా మధుర ఓ మోక్షాయ నమః. ఓ దివ్యమందసారి అలాగే కూర్చోండి, మెసేజ్ ఉంది. మోక్షాయ నమః. ఓ దివ్యమందసారి అందరూ కూర్చోండి, దయచేసి కూర్చోండి. యేసుక్రీస్తు జయంతి 2025వ సంవత్సరము జూబిలీ ముగింపు వేడుకలను పురస్కరించుకొని మన పీఠాధిపతులు తన దివ్యమైనటువంటి పరిచయ పలుకులను ఇప్పుడు మనకు అందిస్తారు. దయచేసి అందరూ కూర్చొని వినాలి. ఇక్కడే జూబిలీ మెసేజ్ అనేటువంటిది పీఠాధిపతులు మనకు అందిస్తున్నారు. ఆ తర్వాత జూబిలీ డాన్స్ ఉంటుంది, తదుపరి దివ్యబలి పూజ ఉంటుంది. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జూబిలీ సంవత్సరము 2024 డిసెంబర్ 24వ తేదీన ప్రారంభమై ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సమాప్తమవుతుంది, ముగుస్తూ ఉన్నది. అయితే జనవరి 6వ తేదీన పరిశుద్ధ పాపు గారు రోమ్ నగరంలో ముగింపు వేడుకలు చేస్తారు. దానితో ప్రపంచవ్యాప్తంగా ఈ జూబిలీ వేడుకలు ముగిసినట్లుగా మన వాటికన్ ప్రకటిస్తుంది. ఈ జూబిలీ వేడుకలలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందాము. మనకు తెలిసిన, మనకు అవగాహన ఉన్నా లేకపోయినా జూబిలీలో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కాబట్టి ఈ జూబిలీ సంవత్సరం అన్నటువంటిది ఎంతో గొప్పది. 25 సంవత్సరాలకు ఒకసారి అలా వస్తూ మనందరినీ కూడా ఆశీర్వాదంతో ముంచేటటువంటి ఒక మంచి సందర్భం. పరిశుద్ధ పాపుగారు, పీఠాధిపతులు, కార్డినల్స్, గురువులు, కన్యాస్త్రీలు అందరూ కూడా
ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తారు, అందరి కోసం ప్రార్థన చేస్తారు. ఇది ఏదో అలా గడిచిపోయేటువంటి సమయం కాదు, ఒక సందర్భం కాదు, ఒక ప్రత్యేకమైన సందర్భం, ఒక ప్రత్యేకమైన సమయం. అందుకే ఈ సంవత్సరం అంతా జూబిలీ విషయమై అనేక విషయములను ధ్యానించాము, అనేక విషయములను విన్నాము. అందువల్ల దేవునికి వందనాలు సమర్పిస్తూ ఈరోజు మన మేత్రాసనంలో ఈ ముగింపు వేడుకలు చేస్తున్నాం. ఈ ముగింపు వేడుకలు మనందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని, అలాగే దేవదేవుడు మనందరి కుటుంబాలను దీవించాలని, చిన్న బిడ్డలను, యువతీ యువకులను, పెద్దలను అందరినీ ఆశీర్వదించి మనందరినీ తన యొక్క సంరక్షణలో ఉంచుకోవాలని ప్రార్థన చేద్దాం. అలాగే మన పరిశుద్ధ పాప గారి కోసము, విశ్వ శ్రీసభ కోసము ప్రార్థన చేద్దాం. భగవంతుడు ఈ జూబిలీ సందర్భముగా మనకు అందించినటువంటి అనేక ఆశీస్సులకై వందనాలు సమర్పిస్తూ ఈ ముగింపు వేడుకలలో పాల్గొందాం.